గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు మనం ఇక్కడికి సమావేశమైన కారణం మా విద్యార్థులు సంపాదించిన మార్క్స్తో పాటుగా ప్రెస్ మీట్ అంటే మా పాత్రికేయ సహోదరులందరూ ఇన్వైట్ చేసామండి. మా కాలేజీ గురించి, మా పిల్లల అచీవ్మెంట్ గురించి, వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఒకసారి మీ ముందు మీ విత్ పేరెంట్తో షేర్ చేసుకుందామని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు మాట్లాడేది మా కాలేజీ డీన్ సార్ శ్రీమన్నారాయణ గారు సభని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారండి. సార్ మాట్లాడిన తర్వాత మా సిఇఓ సార్ ఉమాగ మహేశ్వరరావు గారు గుంటూరు బ్రాంచ్ నుంచి మొత్తం మా బ్రాంచెస్ అన్నీ సారే చూస్తారండి. తర్వాత సార్ మాట్లాడతారు. ముందు ప్రెస్ మీట్ సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత పేరెంట్ని తో పాటుగా స్టూడెంట్ని ఇన్వైట్ చేసి ఫెలిసిటేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ సభని శ్రీమన్నారాయణ గారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివనారాయణ. తెనాలి క్యాంపస్లో 2 ప్లస్ ఇక్కడ చెరువుపల్లి క్యాంపస్కి జోనల్ ప్రిన్సిపాల్ అండి. ఫస్ట్ ఇక్కడ చెరువుపల్లి బ్రాంచ్ స్టార్ట్ చేస్తానికి కారకులు మా సిఇఓ గారు ఉమామహేశ్వర గారు అండి. వీరు తెనాలి, గుంటూరు, చెరుకుపల్లి, ఒంగోలు 4 బ్రాంచెస్తో పాటుగా ఈ ఇయర్ కొత్తగా బాపట్ల, చిలకలూరుపేట 2 బ్రాంచ్లు కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 6 బ్రాంచెస్ మొత్తాన్ని సార్ చూస్తారండి. సార్ పేరు ఉమామహేశ్వర గారు. చాలామంది ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చెరుకుపల్లి దేనికి పక్కన రేపర్ల పెద్ద టౌన్ ఉంది, ఇటు పొన్నూరు పెద్ద టౌన్ ఉన్నప్పుడు మాకన్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చెరుకుపల్లిలోనే బ్రాంచ్ ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో సార్ ఆలోచించిందండి. ఆ రోజున చెరుకుపల్లిలో కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉన్నారు, ఎకనామికల్గా కొంచెం డల్గా ఉన్న ఏరియా కాబట్టి అక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామనే ఉద్దేశంతో చెరుకుపల్లిలో బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న పిల్లలు విజయవాడ, గుంటూరు హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు. లేని వాళ్ళు ఇక్కడే సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందక ఇబ్బంది పడి ఉండడంతో ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసేటప్పుడు మేము చాలా రకాలుగా ఆలోచించాము. అప్పటికే ఒక కాలేజ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అక్కడ ఫీజెస్ చూస్తే మేము రాకముందు హై ఫీజెస్ ఉండేవి. ఆ ఫీజులు కూడా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామినల్ ఫీజెస్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామనే ఉద్దేశంతో జరిగిందండి. చెరువుపల్లిలో ఎన్ఆర్ఐ కాలేజీ పెట్టకముందు ఇలాంటి స్కోర్ అనేది అంటే మేము తెలిసినాకే చూడలేదు. అంతకుముందు మీరు చూసారని తెలియదు, అంతకుముందు కాలేజెస్ నాకు తెలియదండి. మేము వచ్చేసరికి మాత్రం ఒక కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ. సో అంతకన్నా బెటర్ రిజల్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇయర్ బై ఇయర్ ఒక మార్క్ పెంచుకుంటానే వచ్చాం. ఈ ఇయర్ ఎట్ ఏ టైం అంటే బిఫోర్ బెటర్మెంట్ 465 మార్క్స్ అనేవి ముగ్గురికి రావడం అనేది ఇలాంటి ఏరియాలో చాలా అరుదండి. ఎందుకంటే గుంటూరు, విజయవాడ అక్కడంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వస్తాయి. కానీ ఇలాంటి టౌన్లో 465 మార్క్ ముగ్గురు రావటం, 464 నలుగురికి రావటం, ఇలాంటి స్కోర్ రావడం అనేది చాలా రేర్ అండి. దానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు, మా పైన ఉన్నటువంటి సిఇఓ గారు నిరంతరమైనటువంటి పిల్లల వర్క్ వల్ల, ఆ పేరెంట్స్ సహకారం వల్లే ఈ రిజల్ట్ సాధించామని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నామండి. సో మన కాలేజీలో ఏ మార్క్ ఎంతమందికి వచ్చింది, ఒకసారి అనౌన్స్ ఎలా ఉందనేది సిఇఓ గారిని అనౌన్స్ చేయాల్సిన కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ని మరి ఫ్రైడే రోజు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజున అన్ని బ్రాంచీల్లాగానే చెరుకుపల్లి బ్రాంచ్లో కూడా
ఈ అకాడమిక్ ఇయర్లో 24-25 అకాడమిక్ ఇయర్లో బెస్ట్ రిజల్ట్ వస్తుందని మొదటి నుంచి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా 400 జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 465 మార్కులు ముగ్గురు విద్యార్థులు, 470 మార్కులకు గాను 464 నలుగురు విద్యార్థులు, 470 మార్కులకి 463 మార్కులు ఇద్దరు విద్యార్థులు, 470 మార్కులకి 462 మార్కులు ఇద్దరు విద్యార్థులు, 470 మార్కులకి 461 ఇద్దరు విద్యార్థులు, అలానే 470 మార్కులకి 460 మార్కులు ఇద్దరు విద్యార్థులు. అంటే దగ్గర దగ్గర 460 పైన మార్కులు సాధించిన వాళ్ళు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఆల్మోస్ట్ 470కి 460 మార్కులు అంటే సరాసరిన 97.2 యావరేజ్ మార్క్స్తో ఉన్నటువంటి విద్యార్థులు 15 మంది ఉన్నారు. అలానే 470 మార్కులకు గాను 450 మార్కులు తెచ్చుకున్నటువంటి మొత్తం విద్యార్థులు ఎంపీసీ విభాగంలో 54 మంది విద్యార్థులు ఉన్నారు. 450 మార్కులు సాధించినారు. అలానే జూనియర్ బైపీసీలో 440 మార్కులకు గాను అత్యధిక మార్కు సాధించిన వాళ్ళు 434 ఒక విద్యార్థి ఉన్నారు. అలానే 420 పైన 440 మార్కులకు గాను 420 పైన సాధించిన విద్యార్థులు 4 ఉన్నారు. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో 1000 మార్క్స్కి గాను 986 మార్కులు అంటే 98.6%తో ఒక విద్యార్థిని, తరువాత 981 అంటే 98.1%తో ఒక విద్యార్థి, 975 మార్కులు పైన సాధించిన వాళ్ళు 6, 970 మార్కులు పైన సాధించిన వాళ్ళు 11 మంది, 950 పైన సాధించిన వాళ్ళు 25 మంది. అంటే విద్యార్థులు మొత్తం కూడా 95 అబోవ్% సాధించిన వారు వీళ్ళంతా. అలానే బైపీసీలో 981 ఒక విద్యార్థి, 979 మార్కులతో బైపీసీ సీనియర్ ఇద్దరు, 975 మార్కుల పైన సాధించిన వారు 5, 950 మార్కుల పైన సాధించిన వాళ్ళు 8 మంది. ఒక విద్యార్థికి అత్యధిక మార్కు తీసుకురావటం అనేది లేదా ఒక విద్యార్థినికి అత్యధిక మార్కు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా వారి 10th క్లాస్లో వచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా, వాళ్ళకి 10th క్లాసులో సెక్యూర్ చేసినటువంటి 10% కన్నా మరి ఇంటర్మీడియట్లో జూనియర్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్లో సెక్యూర్ చేసినటువంటి పర్సంటేజీ ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు 85% ఉన్నారు. అంటే కాలేజీలో 10thలో ఉన్నటువంటి వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కన్నా కూడా జూనియర్ కాలేజీలో వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెంచుకున్నటువంటి విద్యార్థులు 85% ఉన్నారు. అంటే 100కి 85 మంది విద్యార్థులు వారు 10thలో సెక్యూర్ చేసిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కన్నా కూడా ఇంటర్లో సెక్యూర్ చేసినటువంటి పర్సంటేజీ ఎక్కువ. జనరల్గా ప్రతి కాలేజీలో కూడా ఒక విద్యార్థి లేదా
ఇద్దరు విద్యార్థులకు మంచి స్కోర్ చూపించి పబ్లిసిటీ చేయటం అనేది సర్వసాధారణం. కానీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీల్లో కావచ్చు, ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ మా స్కూల్స్ కూడా ఉన్నాయి, అలానే ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ గుంటూరులో ఉంది, తెనాల్లో ఉంది, అలానే ఎన్ఆర్ఐ బీటెక్ ఎన్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, అలానే ఎన్ఆర్ఐ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రీవియస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కన్నా బెటర్గా రిజల్ట్ వచ్చే విధంగా వాళ్ళని అకాడమిక్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ తెచ్చుకునే విధంగా చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా ఒక విద్యార్థి లేదా ఒక విద్యార్థిని 75% మార్క్స్తో జూనియర్ కాలేజీలో జాయిన్ అయితే మా యొక్క లక్ష్యం ఏంటంటే ఆ విద్యార్థి ఆ 75% కన్నా తక్కువ రాకుండా ఒక 5% అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ ఇంప్రూవ్ ఎలా చేయాలి, వాళ్ళ బేసిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బేసిక్స్లో ఎంత స్ట్రెంగ్తన్ అయి ఉన్నారు, ఒకవేళ బేసిక్స్లో స్ట్రెంగ్తన్ కాకపోతే ఏ విధంగా వాళ్ళని బేసిక్స్లో స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే విధంగా చేయాలనే దాని మీదే అకాడమిక్ ప్రోగ్రాం మొత్తం కూడా త్రూ అవుట్ ఇయర్ జరుగుతుంది. దానివల్ల మనం ఇలాంటి ఉన్నతమైనటువంటి ఫలితాలు తీసుకురావటం అనేది జరుగుతుంది. యాక్చువల్గా చెరుకుపల్లి బ్రాంచ్ అంటే దాదాపు అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా గ్రామీణ వాతావరణంలో చదువుకున్నటువంటి పిల్లలు. మరి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మరి గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి కూడా వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలనేటటువంటి యాంబిషన్తో మరి వాళ్ళను కూడా మంచి స్కోరు తీసుకొచ్చే విధంగా మరి అకాడమిక్ ప్లాన్ చేయగట్టడం జరిగింది. దానికి మెయిన్ ఫస్ట్ ప్రోగ్రాము అంటే అకాడమిక్ ప్లానింగు, తర్వాత త్రూ అవుట్ ఇయర్ అనుకున్నటువంటి ప్లాను అంటే ఎప్పుడు యూనిట్ ఎగ్జామ్ పెట్టాలి, ఎప్పుడు యూనిట్ 2 పెట్టాలి, ఎప్పుడు హాఫర్లీ ఎగ్జామ్ పెట్టాలి, ఎప్పుడు ఫ్రీ ఫైనాన్స్ పెట్టాలి అనేది త్రూ అవుట్ ఇయర్ క్యాలెండర్ ఒకేసారి ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ చేసుకున్నటువంటి ఇయర్ క్యాలెండరు ఒక్కరోజు కూడా డీవేట్ కాకుండా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి బాధ్యత అడ్మిన్ స్టాఫ్ తీసుకుంటారు. మరి దాన్ని ఆ అకాడమిక్ క్యాలెండర్ని తూచా తప్పకుండా టీచ్ చేస్తున్నారా లేదా అనేది నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉంటాము. దానివల్ల యూనిట్ ఎగ్జామ్స్లో ఎంత పాస్ పర్సంటేజ్ వచ్చింది, ఎంత పాస్ పర్సంటేజ్ అదర్ బ్రాంచెస్తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా, మరి ఏ స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్టాండర్డ్కి తగిన విధంగా ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది మరి స్టేట్ మీటింగ్స్లో డిస్కషన్ చేసుకుంటాము. ఎక్కడ డ్రాబ్యాక్ ఉందో దాని మీద మళ్ళీ అడ్మిన్ స్టాఫ్ చేత టీచర్స్తో మరి మీటింగ్స్ కండక్ట్ చేసుకొని దాని మీద రివ్యూ చేయటం జరిగింది. దాన్ని రెక్టిఫై చేసుకొని యూనిట్ 2కి వస్తాము. దానికన్నా ఎక్కువ టార్గెట్స్ తీసుకొని యూనిట్ 3కి వస్తాము. అలా త్రూ అవుట్ ఇయర్ ప్రతి ఎగ్జామ్కి కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా పిల్లలతో పాటు స్టాఫ్ని ఎప్పటికప్పుడు పేరెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానివల్ల ఇలాంటి మంచి ఫలితాలని తీసుకురావటం జరిగింది. మరి చెరుకుపల్లి బ్రాంచ్లో కూడా అత్యధికమైనటువంటి మార్కులే కాకుండా పాస్ పర్సంటేజ్ కూడా సీనియర్ ఇంటర్లో కావచ్చు, జూనియర్ ఇంటర్లో కావచ్చు 90 and above తీసుకురాగలిగాము అంటే పేరెంట్స్ ముఖ్యంగా చెరుకుపల్లి బ్రాంచ్ ఇది కూడా రోజు అటెండెన్స్ చూస్తాను నేను. ప్రతిరోజు ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారితో నేను డైలీ మానిటరింగ్ చేస్తాను, మాట్లాడతాను.
మరి మాట్లాడినప్పుడు 90% అబోవ్ పాస్ పర్సంటేజ్ తీసుకురావాలి అంటే ఆన్ యావరేజ్ అటెండెన్స్ ప్రతిరోజు కూడా నెలకు వచ్చేటప్పటికి 93-94 అటెండెన్స్ కనుక ఉంటేనే 90 పాస్ పర్సంటేజ్ తీసుకురాగలుగుతామనేది మాకు ఫార్ములా. ఆ ప్రక్రియలో ఆ ఫాలోఅప్లో మాకు తెనాలి, అలానే చెరుకుపల్లి, అలానే గుంటూరు, అలానే ఒంగోలు ఈ బ్రాంచెస్ అన్నిట్లో కొన్న ద సెకండ్ ప్లేస్తో కిషోర్ గారు, అలానే శివనారాయణ గారు, విజయ్ గారు అటెండెన్స్ విషయంలో ఇక్కడ మంచి అటెండెన్స్ తీసుకురావడం జరిగింది. దాని ముందుగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రెగ్యులర్గా స్టూడెంట్ని కాలేజీకి పంపించినట్లయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది, క్లాసెస్ రెగ్యులర్గా ఫాలోఅప్ ఉంటుంది, స్టడీ అవర్స్ రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఆబ్జెక్టివ్ మీద కూడా మరి మొదటి నుంచి బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. మరి రెగ్యులర్ అకాడమిక్ ప్లాన్లో ఆబ్జెక్టివ్ క్లాసెస్ ఏ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకున్నామో అలానే ఆబ్జెక్టివ్ మీద కూడా ఎంసెట్ కోచింగ్ కావచ్చు, మరి జేఈ మెయిన్స్ కోచింగ్ కావచ్చు, నీట్ కోచింగ్ కావచ్చు, పర్ఫెక్ట్గా ప్రోగ్రామ్ నడుపుతూ ఉన్నాము. దాని మీద కూడా స్టూడెంట్స్ని, పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, అలానే అడ్మిన్ స్టాఫ్ నలుగురు కలిసి కనుక వర్క్ జాగ్రత్తగా అనుకున్నది జరిగితే మరి మంచి ర్యాంక్స్ రావడానికి కూడా ఈ బ్రాంచ్ నుంచి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయగలిగినందుకు కోఆపరేట్ చేసిన ముఖ్యంగా పేరెంట్స్కి, అలానే టీచర్స్కి, అలానే అడ్మిన్ స్టాఫ్కి, మరి కష్టపడి చదివిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని, స్టూడెంట్స్ సత్కరిస్తూ ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని కూడా రావాల్సిన కోరుచున్నాం ఒక్కొక్కరిని. ఎంపీసీ విభాగంలో ఎంపీసీలో 470కి అవుట్ ఆఫ్ 465 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 వచ్చినటువంటి స్టూడెంట్స్ అండి. కారంకి తనూజ మా పేరెంట్స్ ఇచ్చారా? మీరు సార్ అటువైపుకి వెళ్ళండి. Again 465 marks. Chandana Akshayasri. మీ ఫ్రెండే కదా వెళ్తుంది, క్లాస్ కొట్టరండి. Again 465 marks. Sonti Nagaharshini. Next, campus second, 464 out of 470, Sevanam Sivamanikantareddy.
పేరెంట్స్ అమ్మా, పేరెంట్స్ వాళ్ళదా? అగైన్ 464 మోర్ల నాగలక్ష్మి. పేరెంట్స్ అగైన్ 464 తోటా సారిక. అగైన్ 464 గూడపాటి హేమలత. ముందు పిల్లలు స్నాక్స్ కొంచెం గట్టి క్లాప్స్ కొడతారేమో. స్నాక్స్ ఇవ్వమ్మ, మరి గట్టి క్లాప్స్ కొట్టండి మరి. జూనియర్ బైపీసీ విభాగంలో టౌన్ ఫస్ట్ 434 అవుట్ ఆఫ్ 440 పాగోలు నందిని. టౌన్ సెకండ్ 433 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 పి కృపా ఆశా కిరణ్మయ్. సీనియర్ ఎంపీసీ విభాగంలో టౌన్ ఫస్ట్ 986 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ ఎం సుమమతి సాయి మహతి. టౌన్ సెకండ్ మార్క్ 981 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 చందు శృతి. సీనియర్ బైపీసీ విభాగంలో టౌన్ ఫస్ట్ 981 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 యాష్మిన్ రిజ్వీ. జూనియర్ బైపీసీ 427 అవుట్ ఆఫ్ 440 షేక్ జియా పర్వీన్. కే జాహ్నవి. Again 979 marks. Senior BIPC
979 out of 1000, Patan Usma. మా జూనియర్ ఎంపీసీ టాపర్స్ మొత్తం ఒకసారి రండి అమ్మా. అది తీసుకురండి, మేము ఉంటే తీసుకురండి. గ్రూప్ ఫోటో దిగుదురు కానీ విత్ పేరెంట్స్. జూనియర్ సీనియర్ బైపీసీ వాళ్ళు రండి. ఇంకా పని ఉంది మీతో. జూనియర్స్ సీనియర్స్ రండి, మీరు కూడా రండి. శేఖర్ వస్తుందా ఫోటో? కొద్ది హైట్ ఉండాలనే పక్కన పెట్టి ఇచ్చేసిన ప్రతి పేరెంట్కి, తర్వాత నా పిల్లలకి, మా స్టూడెంట్స్కి, తర్వాత నా పాత్రికేయ సహోదరులు పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా సక్సెస్ చేసినందుకు ఐ కెన్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ వ్యూవర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఈ మార్క్స్కి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. దానికి రీజన్ మా పేరెంట్స్, మా అమ్మ, అండ్ తర్వాత మా కాలేజ్. మా ప్రిన్సిపల్ సార్ అయినా సరే, మా వైస్ ప్రిన్సిపల్ సార్ అయినా మమ్మల్ని చూసుకున్న కేరింగ్ కానీ అదంతా దీనివల్లే నాకు వచ్చిన మార్క్స్ వాళ్ళ వల్లే అని చెప్పుకోగలను. ఇంటి దగ్గర మా అమ్మ నాకు చేసిన సపోర్ట్, తను ఇచ్చే మోటివేషన్ వల్ల ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇంకా వాళ్ళ వల్లే అని చెప్తా. నాకున్న హార్డ్ వర్క్, స్టాఫ్, మెయిన్గా స్టాఫ్, మాకున్న ప్రతి సార్ మా చేత చేయించే హార్డ్ వర్క్ మాకు వచ్చిన మార్క్స్కి మెయిన్ రీజన్ అది. ఇంకా జేఎల్స్ చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు జేఎల్స్తో. మాకు ప్రతి ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో కాలేజ్ వాళ్ళు ఉన్న కాలేజ్ మంచితనం, మాకున్న హార్డ్ వర్క్ వల్ల ఇంత మార్క్స్ రాగలిగాయి. సాయి మహతి 986 out of 1000 మార్క్స్, ఎంపీసీ. ఫస్ట్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు శృతి. నాకు 981 out of 1000 మార్క్స్ వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను నా పేరు శృతి. నాకు 981 out of 1000 మార్క్స్ వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మార్క్స్కి రావడానికి కారణం మా స్టాఫ్, మా పేరెంట్స్, నా హార్డ్ వర్క్. మేము ఇంత కష్టపడ్డాం, దానికి తగ్గట్టు మా పేరెంట్స్, స్టాఫ్ సపోర్ట్ చేశారు కాబట్టే మాకు ఇంత మంచి మార్క్స్ రాగలిగాయి. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మా పేరెంట్స్ కానీ ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అన్నిట్లో మాకు ధైర్యం చెప్తూ అన్నీ మనల్ని ముందుకు తీసుకొచ్చారు. అందుకే మాకు ఇంత మంచి మార్క్స్ రాగలిగాయి. ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ కానీ కాలేజ్లో ఉన్న స్టాఫ్, స్టూడెంట్స్ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా చెప్తారు. చాలా ఏదైనా డౌట్ ఉన్నా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టే మేము ఇంత ముందుకు రాగలిగాం. Known to everyone, my name is Sheikh Yasmin Rizvi. నేను కనగాల నుంచి వచ్చాను. నాకు 981 వచ్చాయి. నేను మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మా క్లాస్కి మెయిన్గా సపోర్ట్ చేసింది ఎక్కువగా విజయ్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్,
మా టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మాకు ఏదైనా డౌట్స్ వస్తే మా టీచర్స్ చాలా బాగా క్లారిఫై చేశారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రిన్సిపల్ సార్ దాకా వెళ్ళకుండా విజయ్ సారే మొత్తం క్లారిఫై చేసేవాళ్ళు. ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను 10th క్లాస్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేయలేదు, ఇక్కడ వచ్చిన తర్వాత బాగా హార్డ్ వర్క్ చేశాను. థ్యాంక్ యూ. నా పేరు జాహ్నవి. 979 వచ్చినట్టు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 1 మార్కులు వచ్చినందుకు కారణం మా టీచర్స్, సార్స్, పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు పఠాన్ ఉస్మాన్. నాకు 979 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చాయి. నేను 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ కన్నా నాకు ఈ కాలేజ్లో చదివినందుకు దానికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా జేఎల్ మేడమ్స్, ఎస్ఎల్ సార్స్, మా ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, మా పేరెంట్స్ అందరూ మమ్మల్ని చక్కగా చదివించారు. అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. నాకు ఈ మార్క్స్ తెచ్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడున్న అందరి పేరెంట్స్కి అలాగే టీచర్స్కి నా నమస్కారాలు. ఫస్ట్, నా పేరు అక్షయశ్రీ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జూనియర్ మెయిన్స్ ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 470కి 465 వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి మెయిన్ కారణం మా పేరెంట్స్ అలాగే మా టీచర్స్, అలాగే ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, మెయిన్గా శ్రీమన్నారాయణ సార్, డీన్ సార్ అండ్ సిఇఓ సార్. ఫస్ట్, నా మార్క్స్ రావడానికి మెయిన్ కారణం కొంచెం నా హార్డ్ వర్క్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉన్న ఎస్ఎల్స్, ఆ ఎస్ఎల్స్ని గుర్తిస్తున్న జేఎల్స్. జేఎల్స్ అంటే వాళ్ళు ఫ్రెండ్స్ లాగా మాకు మూవ్ ఆన్ అయిపోయారు. ఇక ఎస్ఎల్స్ అంటే ఒక్కొక్క డౌట్ని క్లియర్ చేస్తూ కాలేజ్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. ఎస్ఎల్స్ అంటే ఒక పేరెంట్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేశారు. అలాగే ఫస్ట్ నేను మెయిన్గా ముందు హాస్టల్లో జాయిన్ అవుదాం అనుకున్నాను, కానీ నా ఐడియాస్ని కొంచెం మార్చింది ప్రిన్సిపల్ సార్ అలాగే ఎల్పి సార్. ఈ కాలేజ్లో నన్ను మెయిన్గా జాయిన్ అవ్వడానికి కారణమైంది వీళ్ళిద్దరే. కాబట్టి ఈ నా యొక్క 465 మార్క్స్ని నా టీచర్స్కి అంటే ఎస్ఎల్స్కి, జేఎల్స్కి, ప్రిన్సిపల్ సార్కి అలాగే అందరు సార్స్కి డెడికేట్ చేస్తున్నాను. ముఖ్యంగా నా గెలుపుని అన్నిటినీ గుర్తిస్తున్న మా పేరెంట్స్కి ముఖ్యంగా నేను ఈ ఒక నా సక్సెస్ని డెడికేట్ చేస్తున్నాను. ఎప్పుడూ నా వెంటుండి నన్ను ముందుకు నడిపిస్తున్న మా మమ్మీకి మెయిన్గా ఈ సక్సెస్ని డెడికేట్ చేస్తున్నాను. అలాగే మా డాడీని కూడా రమ్మని కోరుతున్నాను. నేను 10thలో 2nd ర్యాంక్ సాధించాను. ఫస్ట్ ర్యాంక్ సాధించాలన్న వాళ్ళ కోరిక నేను నెరవేరలేదు, కానీ ఈసారి నిలిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మాయిని విజయవాడ జాయిన్ చేద్దామని చెప్పి చైతన్య, నారాయణ అన్నీ చూసి వచ్చాము. కాకపోతే అక్కడ ఉన్న అకామిడేషన్ అవన్నీ చూసిన తర్వాత ఉంటుందో ఉండలేదో అనే ఒక భయంతో, రెండోది ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందేమో, మార్నింగ్ 5 గంటలకు లేపుతారో ఈవినింగ్ 11 గంటల వరకు చదివిస్తారు అనేది వాళ్ళు చెప్పిన మాట. అంత హార్డ్ వర్క్ అంత చేసి ఈ వయసులో చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో అని అనిపించి, ముఖ్యంగా మా అమ్మాయిని వదిలిపెట్టి నేను ఉండలేక అక్కడ నుంచి నేను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. అలాగే ఇక్కడ దగ్గరలో ఈ ఎన్ఆర్ఐ సంస్థ ఇక్కడ పెట్టడం వలన మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయికి ఇన్ని మార్కులు రావడానికి కారణమైన ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి, ఈ కాలేజీకి సంబంధించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అమ్మను కూడా మాట్లాడాలనుకుంటున్నాను నేను. యాక్చువల్గా మా అమ్మాయి ఇంత సాధిస్తుందని అనుకోలేదు నేను. హలో, అందరికీ నమస్కారం అండి. ముందుగా పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. సీనియర్, జూనియర్, ఇంటర్ వాళ్ళకి చాలా బాగా మార్క్స్ వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా వచ్చాయి. మనం ఎంత సాధించినా ముందు టీచర్స్ని, పేరెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి.
ముందుగా సభను అలంకరించిన పెద్దవారందరికీ నా నమస్కారములు. అలాగే లెక్చరర్స్ అందరికీ, ఇక్కడున్న నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారములు. నేను ఫస్ట్ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి మా పేరెంట్స్ చాలా నన్ను కృషితో నన్ను చదువుకోమని చెప్పారు. అలాగే మా లెక్చరర్స్ కానీ అందరూ ఎంతో కృషి చేసి మార్క్స్ తెప్పించారు. అందరికీ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం డీన్ సార్, సిఇఓ సార్, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, మా పేరెంట్స్ యొక్క మోటివేషన్. మా పేరెంట్స్ వాళ్ళ మోటివేషన్ వల్లే నేను మా పేరెంట్స్ మీ ముందు ఇలా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాను. నెక్స్ట్ ఇయర్లో ఇలాగే కృషి చేసి మంచి మార్కులు తెచ్చుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ ఉన్న లెక్చరర్స్కి, అలానే వచ్చిన పేరెంట్స్కి, నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు. నా పేరు కారంకి తనూజ. నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470కి 465 మార్క్స్ వచ్చాయి. సో ఫస్ట్ నేను ఇక్కడ నుంచోటానికి, మీ అందరి ముందు ఇలా ఉండటానికి ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. సో ముందు నా ఈ గెలుపుకు కారణం నా తల్లిదండ్రులు, నన్ను ముందు నుండి నడిపించిన నా లెక్చరర్స్ అండ్ నా ఫ్రెండ్స్ కూడా. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విషయాన్ని ఎలా కూడా మేము స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి నడిపించారు. సో ఇంకో విషయం ఏంటంటే మా పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు చూసినా సరే నాకు ధైర్యం మరియు స్ఫూర్తిని అందించి నన్ను ముందుకు నడిపారే కానీ నేను అన్న విషయాన్ని తప్పు అని చెప్పారు కానీ ఎప్పుడూ ఖండించలేదు. అలానే మా లెక్చరర్స్ కూడా ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్తారు. ఏదైనా ఒకవేళ డౌట్ వస్తే ఎలాంటి చిరాకు లేకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మొత్తం చెప్తూ ఉంటారు. సో దానివల్లే మేము ఏ విషయాన్నైనా సరే తొందరగా అర్థం చేసుకోగలుగుతున్నాము. అలానే ఇక్కడున్న మేనేజ్మెంట్ కానీ ఎవరైనా సరే మాకు ఎక్కువగా సపోర్ట్ అందించారు కానీ చూడలేదు. కాబట్టి ఇందుకు ఇంకో కారణం కూడా మా అక్క ఇచ్చిన ఇన్స్పిరేషన్. మా అక్క వల్లే నేను అసలు ఇలా చదువుకోవాలి అని నేను కూడా ఆలోచించాను. సో ఇన్ని మార్క్స్ రావడం అనేది నాకు కొంచెం తక్కువ అనిపించినా సరే ఇంకా ఎక్కువగా నేను కృషి చేస్తాను, ఇంతకన్నా మంచిగా మార్క్స్ తెచ్చుకుంటానని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మార్క్స్కి కారణం స్టాఫ్, టీచర్స్ అందరూ వాళ్ళ కృషి వల్లే మేము ఇంత మార్క్స్ తెచ్చుకున్నామని అనుకుంటున్నాను. ముందు నుంచి వీళ్ళు మమ్మల్ని చాలా చదివించడం వల్ల మేము ఎగ్జామ్స్ టైంలో మేము స్ట్రెస్ అవ్వాల్సిన అంత అవసరం రాలేదు. ఎగ్జామ్స్ కూడా ఆడుతూ పాడుతూ రాసేసినట్టే ఉన్నాయి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ డియర్ పేరెంట్స్ అండ్ లెక్చరర్స్. ఫస్ట్ నాకు ఈ రిజల్ట్ వచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రిజల్ట్ రావడానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ అండ్ అలాగే స్టాఫ్, లెక్చరర్స్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు చదివించడం వల్లే మేము ఇంత రిజల్ట్ తీసుకురాగలిగాం. అండ్ నెక్స్ట్ ఇయర్ దీనికంటే బెస్ట్ రిజల్ట్ తెచ్చుకుంటాను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకన్నా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా బీట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మా తల్లిదండ్రులకి, విద్యార్థులకు, అలాగే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, లెక్చరర్స్కి, అలాగే నా తోటి విద్యార్థులకి నా నమస్కారాలు. నా పేరు నందిని. నేను జూనియర్ బైపీసీలో 440కి 434 తెచ్చుకున్నాను. ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి గల కారణం మా తల్లిదండ్రులు, అలాగే మా లెక్చరర్స్. ఎందుకంటే మాకింటి దగ్గర మా తల్లిదండ్రులు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఇక్కడ లెక్చరర్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ మా మీద చూపించే కేర్, వాళ్ళు మాకు చేసే సపోర్ట్ వల్లే మేము ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాం. థ్యాంక్ యూ. కృపా ఆశా కిరణ్మయ్. నాకు 440కి 433 వచ్చినాయి. నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే నాకు చాలా భయం. అందుకే నాకు ఫస్ట్ నేను జాయిన్ అవ్వలేదు.
మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేసి ఇంటర్ జాయిన్ చేశారు. నాకు కెమిస్ట్రీ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అంటే నాకు చాలా భయం, అందుకని నేను జాయిన్ అవ్వలేదు. కానీ కెమిస్ట్రీ మేడం లలిత మేడం, ప్రభు సార్ వాళ్ళు చేసిన సపోర్ట్, వాళ్ళు చేసిన ఎక్స్ప్లెనేషన్ కానీ దానివల్లే నాకు కొంచెం ధైర్యం వచ్చి నేను బాగా చదవగలిగాను. ముందుగా లలిత మేడంకిను ప్రభు సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మిగతా లెక్చరర్స్ అందరు కూడా మోటివేట్ చేసి ఎగ్జామ్స్ ముందు బాగా చదివించారు. సో ఇలాగే మేము టాప్ మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, టీచింగ్ స్టాఫ్కి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు వందనాలు. మా కుమార్తె చెప్పినట్లుగానే శ్రీ చైతన్య గోశాలలో అమ్మాయిని జాయిన్ చేశాం. అయితే ఈ కెమిస్ట్రీకి భయపడి నేను చదవనని చెప్తే మరలా 3 నెలలు తర్వాత ఈ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. అంటే అప్పటికే స్టార్ట్ అయిపోయింది, 3 నెలలు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత 3 నెలల తర్వాత ఈ కాలేజీలో పాపను జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా డౌట్గానే కాలేజీలో ఉంది. తర్వాత మరి నేను అస్యోత్ కాదు కానీ ఎన్ఆర్ఐ కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉంది. స్టూడెంట్స్ని ధైర్యపరచాలి, వాళ్ళ మీద ఒత్తిడి కాదు కానీ ధైర్యపరిచి ముందు తీసుకెళ్ళడం అనేది ఈ కాలేజీలో ఉన్న స్టాఫ్కి ఉన్నారు. కాబట్టి మా పిల్లలు కానీ మరి మిగిలిన పిల్లలు కానీ మంచి ఉత్తీర్ణతే సాధించారు. ఇక ముందు కూడా మరి ఈ కాలేజీ ఈ మండలంలోనే కాదు మంచి పేరు రావాలని విద్యార్థులుగా, తల్లిదండ్రులుగా మేమందరం కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ అండ్ అలా. ఇక్కడున్న పేరెంట్స్ అండ్ మై లెక్చరర్స్, మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఫస్ట్ నా నమస్కారాలు. నా పేరు షేక్ జియా పర్వీన్. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ బైపీసీలో 440కి 427 మార్క్స్ వచ్చాయి. దీనికి నా హార్డ్ వర్క్ అండ్ మై మోటివేషన్ ఆఫ్ మై లెక్చరర్స్ అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు. నా సక్సెస్ కారణం మా తల్లిదండ్రులు, ఇక్కడున్న స్టాఫ్, ప్రిన్సిపల్ సార్, డీన్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ అందరూ, వాళ్ళతో పాటు మా లెక్చరర్స్, మా జేఎల్స్ కూడా మమ్మల్ని ఎంతో వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుని మేము అడిగిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి మా ఈ సక్సెస్లో ఇంకో కారణం మా ఫ్రెండ్స్ కూడా. అందరూ ఫ్రెండ్స్ని మర్చిపోతారు, వాళ్ళు లేకపోతే వాళ్ళతో పాటే కలిసి చదువుకుంటాం, సార్లకు చెప్పని కూడా వాళ్ళకే చెప్తాం మేము విషయాలన్నీ. మా సక్సెస్కి మరో కారణం మా ఫ్రెండ్స్ కూడా. మా సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో, వాళ్ళు ఇంటికాడ కంటే మా దగ్గరే ఎక్కువ సమయం గడుపుతారు. వాళ్ళు మా కోసం అంత శ్రమపడి వస్తుంటే మేము కూడా ఇంత కష్టపడి ఈ ఘనతను సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా 470కి 464 వస్తాం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా 464 వచ్చినాయి. అందుకు ఇంకా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. మా పిల్ల
ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుబల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. చెరుకుబల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల 2024-2025 జూనియర్ ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం. మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం. జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ విభాగం నుండి 470 మార్కులకు గాను 465, 465, 465, 464, 464, 464, 464, 463, 463, 463, 462, 462, 461, 461, 460, 460 మార్కులు సాధించారు. మరియు బైపీసీ విభాగం నుండి 440 మార్కులకు గాను 434, 433 మార్కులు సాధించి విజయ కేతనం ఎగరవేసిన ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. మార్చే నిర్వహించబడుతున్న ఎంపీసీ కోర్సులో ఇంటర్మీడియట్ తో పాటుగా జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ మరియు బైపీసీ నందు నీట్ కోచింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తుంది చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. విద్యా సంవత్సరం మొదటి నుండి ప్రతిరోజు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ తో పాటుగా జేఈఈ మెయిన్స్, ఎంసెట్ క్లాసులు నిర్వహించబడుతున్న విద్యా సంస్థ మా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎంపీసీ మరియు బైపీసీలలో లక్ష్యం ఏదైనా, లక్ష్యం మీది, లక్ష్య సాధన మాది. క్రమశిక్షణతో కూడిన విద్యే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు నేడే సంప్రదించండి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల 2024-2025 జూనియర్ ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం. జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ విభాగం నుండి 470 మార్కులకు గాను 465, 465, 465, 464, 464, 464, 464, 463, 463, 463, 462, 462, 461, 461, 460 మార్కులు సాధించారు. మరియు బైపీసీ విభాగం నుండి
440 మార్కులకు గాను 434, 433 మార్కులు సాధించి విజయ కేతనం ఎగరవేసిన ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. మార్చే నిర్వహించబడుతున్న ఎంపీసీ కోర్సులో ఇంటర్మీడియట్ తో పాటుగా జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ మరియు బైపీసీ నందు నీట్ కోచింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలు, ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తుంది చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. విద్యా సంవత్సరం మొదటి నుండి ప్రతిరోజు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ తో పాటుగా జేఈఈ మెయిన్స్, ఎంసెట్ క్లాసులు నిర్వహించబడుతున్న విద్యా సంస్థ మా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎంపీసీ మరియు బైపీసీలలో లక్ష్యం ఏదైనా, లక్ష్యం మీది, లక్ష్య సాధన మాది. క్రమశిక్షణతో కూడిన విద్యే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు నేడే సంప్రదించండి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల 2024, 2025 జూనియర్ ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన మార్కుల ప్రభంజనం. మార్కుల ప్రభంజనం. మార్కుల ప్రభంజనం. మార్కుల ప్రభంజనం. జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ విభాగం నుండి 470 మార్కులకు గాను 465, 465, 465, 464, 464, 464, 464, 463, 463, 463, 462, 462, 461, 461, 460, 460 మార్కులు సాధించారు. మరియు బైపీసీ విభాగం నుండి 440 మార్కులకు గాను 434, 433 మార్కులు సాధించి విజయ కేతనం ఎగరవేసిన ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. మార్చే నిర్వహించబడుతున్న ఎంపీసీ కోర్సులో ఇంటర్మీడియట్ తో పాటుగా జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ మరియు బైపీసీ నందు నీట్ కోచింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలు, ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తుంది చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. విద్యా సంవత్సరం మొదటి నుండి ప్రతిరోజు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ తో పాటుగా జేఈఈ మెయిన్స్, ఎంసెట్ క్లాసులు నిర్వహించబడుతున్న విద్యా సంస్థ మా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎంపీసీ మరియు బైపీసీలలో లక్ష్యం ఏదైనా, లక్ష్యం మీది, లక్ష్య సాధన మాది. క్రమశిక్షణతో కూడిన విద్యే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు నేడే సంప్రదించండి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి.
ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుబల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుబల్లి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల 2024-2025 జూనియర్ ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు సాధించిన మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం, మార్కుల ప్రభంజనం. జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ విభాగం నుండి 470 మార్కులకు గాను 465, 465, 465, 464, 464, 464, 464, 463, 463, 463, 462, 462, 461, 461, 460, 460 మార్కులు సాధించారు. మరియు బైపీసీ విభాగం నుండి 440 మార్కులకు గాను 434, 433 మార్కులు సాధించి విజయ కేతనం ఎగరవేసిన ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. మార్చే నిర్వహించబడుతున్న ఎంపీసీ కోర్సులో ఇంటర్మీడియట్ తో పాటుగా జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ మరియు బైపీసీ నందు నీట్ కోచింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలు ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తుంది చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. విద్యా సంవత్సరం మొదటి నుండి ప్రతిరోజు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ తో పాటుగా జేఈఈ మెయిన్స్, ఎంసెట్ క్లాసులు నిర్వహించబడుతున్న విద్యా సంస్థ మా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి. ఎంపీసీ మరియు బైపీసీలలో లక్ష్యం ఏదైనా, లక్ష్యం మీది, లక్ష్య సాధన మాది. క్రమశిక్షణతో కూడిన విద్యే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న ఏకైక విద్యా సంస్థ చెరుకుపల్లి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల. అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు నేడే సంప్రదించండి. ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల చెరుకుపల్లి.